బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. KLM 873 విమానంలో బాంబు ఉన్నట్లుగా ఒక మెయిల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. నెదర్లాండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఈ ఫ్లైట్ వస్తున్న సమయంలో ఈ మెయిల్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సేఫ్ ల్యాండింగ్ అయింది. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తోంది బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్. పూర్తి స్థాయిలో ఆ విమానాన్ని జల్లెడ పడుతున్నారు. లోపల అంతా సర్చ్ చేస్తున్నారు. అయితే ల్యాండ్ అవ్వకముందే ఈ బాంబు బెదిరింపు రావడంతో సిబ్బంది కూడా తీవ్ర భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెదర్లాండ్స్ నుంచి శంషాబాద్ వస్తున్న సమయంలో ఈ మెయిల్ వచ్చింది. కానీ ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. రెగ్యులర్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బాంబు బెదిరింపులు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రీసెంట్గా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరగడం, దేశవ్యాప్తంగా చాలా చోట్ల బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం మనకు కనిపిస్తుంది. గతంలో ఒకసారి US నుంచి ఇలాగే వచ్చింది ఒక బాంబు బెదిరింపు. ఇప్పుడు మరొకసారి మనం చూస్తున్నాం. నెదర్లాండ్స్కి సంబంధించినటువంటి ఈ ఫ్లైట్లో ఆమ్స్టర్డామ్, సహజంగా ఇది ఆమ్స్టర్డామ్ నుంచి హైదరాబాద్ మధ్యలో రెగ్యులర్గా ట్రిప్స్ వేస్తూ ఉంటుంది ఈ ఫ్లైట్. KLM రాయల్ డచ్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్ ఇది. KLM 873 అనే సర్వీస్ నంబర్ ఈ ఫ్లైట్కి ఉంది. ఈ ఫ్లైట్ మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఎగ్జాక్ట్ ఇదే ఫ్లైట్. ఇక్కడ KLM రాయల్ డచ్కి సంబంధించిన ఎయిర్లైన్స్కి సంబంధించిన ఫ్లైట్గా ఇది మనకు తెలుస్తోంది. చాలా రెగ్యులర్గా శంషాబాద్ అలాగే నెదర్లాండ్స్ మధ్యలో ట్రిప్స్ వెళ్తూ ఉంటుంది ఫ్లైట్. ఇప్పుడు ఈ ఫ్లైట్కి సంబంధించి నెదర్లాండ్స్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తుంది మెయిల్. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. కానీ ఎయిర్లో ఉంది ఆ సమయంలో. అప్పటికి అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తూ ఉంది. ఎయిర్లో ఉన్న సమయంలో ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. అక్కడ ఉన్నటువంటి పైలట్స్ చాలా ప్యానిక్ అయినట్లుగా తెలుస్తుంది. కానీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సేఫ్గా ల్యాండ్ చేశారు. ల్యాండ్ చేసిన వెంటనే ప్రయాణికులందరినీ దూరంగా తీసుకువెళ్లారు. ప్రయాణికులందరూ సేఫ్గా వెళ్ళిన తర్వాత వెంటనే ఫ్లైట్ దగ్గరికి బాంబ్ స్క్వాడ్ చేరుకుంది, డాగ్ స్క్వాడ్ చేరుకుంది. పూర్తి స్థాయిలో ఫ్లైట్ని తనిఖీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అసలు ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఎవరు పంపించారు, ఏ ఉద్దేశంతో పంపించారు అనేది కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నారు, తెలుసుకునే ప్రయత్నం. గతంలో మనం చూసాం US నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఇలాగే మేము బాంబు పెట్టాం ఫ్లైట్లో, ఒకవేళ కనుక మీరు మాకు $10 million ఇవ్వకపోతే మేము వెంటనే బ్లాస్ట్ చేసేస్తామని చెప్పేసి మెయిల్ రావడం మనం చూసాం. చాలామంది కొన్నిసార్లు కొంతమంది ఆకతాయిలే ఈ పని చేస్తున్నప్పటికీ కూడా చాలా నష్టం జరుగుతుంది దీనివల్ల. ఒక్కొక్కసారి ఫ్లైట్స్ డిలే అవుతూ ఉంటాయి. ఆ సమయానికి అనుకున్న సమయానికి ఒకవేళ ఫ్లైట్ బయలుదేరే సమయంలో కనుక ఒకవేళ ఈ బెదిరింపులు వచ్చినట్లయితే వెంటనే ఫ్లైట్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో తనిఖీ చేయడానికి చాలా సమయం పడుతుంది. దానివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఫ్లైట్ సర్వీసెస్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆ ఎయిర్లైన్స్ కూడా చాలా తీవ్రంగా నష్టపోతూ ఉంటాయి. వీటన్నిటికి తోడు బ్యాడ్ రెప్యుటేషన్ కూడా ఉంటుంది, భయం కూడా ఉంటుంది ప్రయాణికుల్లో. సో ఇలాంటి ఘటనలు చాలా రిపీటెడ్గా జరుగుతున్నాయి. కానీ ఏ మాత్రం కూడా ఛాన్స్ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఢిల్లీ బ్లాస్ట్ ఘటన తర్వాత ముఖ్యంగా దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని జోన్స్లో, పబ్లిక్ ఎక్కువగా ఉండేటువంటి జోన్స్ కానీ ఇలా సెన్సిటివ్ జోన్స్లో చాలా హై అలర్ట్ ఉంది. ఇప్పటికీ కూడా ఈ హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బాంబ్ బెదిరింపు రావడంతో దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. మరోవైపు సైబర్ క్రైమ్ కూడా దీనికి సంబంధించి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కంప్లైంట్ వచ్చింది సైబర్ క్రైమ్కి. వాళ్ళు వెంటనే కంప్లైంట్ తీసుకొని ఈ మెయిల్ సోర్స్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడి నుంచి మెయిల్ జనరేట్ అయింది, ఎవరు పంపించారు, ఏ సమయానికి వచ్చింది, ఎందుకు పంపించారు, ఇలా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. సహజంగా ఇలాంటి ఈ బెదిరింపులు వచ్చినప్పుడు చాలా వరకు కూడా కొంతమంది ఆకతాయిలు చేస్తుంటారు, లేదంటే కొంతమంది సైబర్ నేరగాళ్ళు చేస్తూ ఉంటారు. రకరకాల ఇంటెన్షన్స్ ఇందులో ఉండొచ్చు. ఒక్కొక్కసారి ప్యానిక్ క్రియేట్ చేయడం మాత్రమే వాళ్ళ ఉద్దేశం ఉంటుంది. కొన్నిసార్లు నిజంగానే కొన్ని అఘాయిత్యాలకు పాల్పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత నష్టం జరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది చాలా సీరియస్ ఇష్యూగా మారింది. ఈ సంవత్సరంలోనే కొన్ని వందల సార్లు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఇది కేవలం ఎయిర్పోర్ట్స్లో మాత్రమే కాదు, ట్రైన్స్లో బాంబ్స్ పెట్టామని, బస్ స్టాండ్స్లో పెట్టామని, లేకపోతే కొన్ని సెన్సిటివ్ జోన్స్లో మేము బ్లాస్టులు జరగబోతున్నాయని రకరకాల మెయిల్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కాల్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని అన్ఐడెంటిఫైడ్ నంబర్స్ నుంచి కూడా కొన్ని మెసేజెస్ వస్తూ ఉంటాయి. అయితే వేటిని కూడా ఖచ్చితంగా ఈజీగా తీసుకోవడానికి అవకాశం లేదు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఈ ఫ్లైట్ రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. మనం చూడొచ్చు, స్క్రీన్లో మీరు చూస్తున్నారు. KLM ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్ మీకు కనిపిస్తుంది. KLM రాయల్ డచ్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఫ్లైట్. ప్రత్యేకమైనటువంటి సర్వీసులు వీళ్ళు ఇస్తూ ఉంటారు.
మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఇదే ఫ్లైట్కి బెదిరింపు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రయాణికులను మాత్రం ప్యానిక్ గురి చేయకుండా, వాళ్ళకి సమాచారం తెలియనివ్వకుండా చాలా సేఫ్గా ల్యాండ్ చేసి వారిని బయటికి పంపించి వేశారు. వారు దూరంగా ఫ్లైట్కి ల్యాండ్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా ఫ్లైట్ అంతా కూడా ఎవాక్యుయేట్ అయింది. ఎవాక్యుయేట్ చేయించిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళి బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ వీటిని తనిఖీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. చాలా రెగ్యులర్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఇలాంటి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి, బెదిరింపు మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్నిటిని మాత్రం అధికారులు ట్రేస్ చేయగలుగుతున్నారు. సైబర్ నేరగాళ్ళని ఈ మధ్య ట్రేస్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఏంటి, ఎవరు పంపించారు అనేది ట్రేస్ చేయడం కష్టంగా మారుతుంది. ఒకవేళ ట్రేస్ చేసినప్పటికీ కూడా అవి విదేశాల నుంచి వచ్చినట్లయితే మళ్ళీ యాజ్ పర్ ప్రోటోకాల్ ఆ ప్రొసీజర్ అంతా కూడా చాలా సమయం పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొద్ది సందర్భాల్లో కొన్ని మాత్రం ట్రేస్ చేస్తున్నారు. ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకొని శిక్షలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? వరుసగా ఈ బాంబు బెదిరింపులో కలకలాన్ని మీరు ఎలా చూస్తున్నారు? చాలా రెగ్యులర్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బెదిరింపులు రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ మీకు అందిస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. అసలు ఎవరు ఈ మెయిల్ పంపించారు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే శంషాబాద్ అధికారులు కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. సైబర్ క్రైమ్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కంప్లైంట్ రిసీవ్ చేసుకుని వాళ్ళు విచారణ చేస్తున్నారు, ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. గతంలో కూడా కొన్ని బెదిరింపు కాల్స్ మనం చూసాం. కాకపోతే ఇప్పుడు ఈ బెదిరింపుకి కారణం ఏంటి, ఎవరి నుంచి వచ్చింది? ఏవైనా ఉగ్రమూకల పనా, లేకపోతే ఎవరైనా ఆకతాయిల పనా, లేదంటే కొంతమంది ర్యాన్సమ్ డిమాండ్ చేస్తూ ఉంటారు, అంటే డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు, మాకు అది కావాలి ఇది కావాలని ఏదో ఒకటి డిమాండ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి దానికోసం ఏదైనా వచ్చిందా, అసలు ఆ మెయిల్లో పూర్తి సారాంశం ఏంటి అనేది కూడా ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైతే ప్రయాణికులందరూ సేఫ్గా ఉన్నారు. ఇప్పటికే ఫ్లైట్ ల్యాండ్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. ల్యాండ్ అయింది, అది లోపల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా రీచ్ అయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. 21 డిసెంబర్ 11:44 AM అక్కడి నుంచి బయలుదేరింది. ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ నుంచి బయలుదేరినటువంటి ఫ్లైట్ 1:12 మిడ్ నైట్ 1:12 రీచ్ అయింది హైదరాబాద్. ఆన్ టైంలో రీచ్ అయింది. ఎగ్జాక్ట్గా రీచ్ అయిన వెంటనే సేఫ్గా ప్రయాణికులందరినీ కూడా దూరంగా పంపించారు. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. అదే ఫ్లైట్కి బాంబు బెదిరింపు వచ్చినట్లుగా తెలుస్తుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. ఈ వరుస ఘటనల పట్ల మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.